సర్కార్ సామాన్య ప్రజలను నడ్డి విరిచే విధంగా మా రాహుల్ గాంధీ గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల అనంతరం ఈ దేశ ప్రజల మీద ఎనలేని భారం మోపబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు అనేక సందర్భాల్లో ఎన్నికల సమయంలో చెప్పిన సంగతి మనందరికీ తెలుసు. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు వచ్చిన 2-3 రోజుల్లోనే కేవలం ఒక వారం రోజుల వ్యవధిలోనే పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు అమాంతం పెంచి పేద ప్రజలను నడ్డి విరుస్తున్న నరేంద్ర మోడీ గారి సర్కారుకు వ్యతిరేకంగా కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గీతా భవన్ చౌరస్తా నుండి కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎడ్ల బండ్లతోటి రిక్షాలతోటి ఇలా సామాన్య ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొని ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇప్పటికైనా పేద ప్రజల ఉసురు పోసుకోకండి నరేంద్ర మోడీ గారు, మీకు ఇది మంచిది కాదు, మీకు పాపం తగులుతుంది. తక్షణమే ఇవాళ మీరు పెంచినటువంటి పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు తగ్గించాలి. ఆ రోజు మేము యూపీఏ సర్కార్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆ రోజు యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు బ్యారెల్ ధర ఇంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఆ రోజు సామాన్య ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని చెప్పి అతి తక్కువ ధరలకు పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందించి ఇలా ప్రజలకు మేము అండగా ఉన్నాం. ఇలా మా అప్పుడు ఏ విధంగా అయితే అప్పుడు చేసిందో ఇప్పుడు అదే విధానాన్ని మీరు కొనసాగించాలి. లేకపోతే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేలా ఆందోళన మరింత ఉధృతం చేసి ఇలా సామాన్య ప్రజల తరఫున పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ ధరలు తగ్గించేంత వరకు మా ఆందోళన కొనసాగుతుంది. పేద ప్రజల నడ్డి విరిచే విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచుతూ ఆ సందర్భంలో అన్ని రకాల నిత్యావసరాల ధరలు పెరుగుతున్న సందర్భంలో ఆనాడే రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, ఈ భారతదేశం ఆర్థిక సంక్షేమంలోకి నెట్టుతుంటూ నరేంద్ర మోడీ ఈరోజు పేదల నడ్డి వీడుస్తుండు నరేంద్ర మోడీ అని యావత్ ప్రజానికం ఇవాళ అర్థం చేసుకోవాలి. బీజేపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తుంది, ఎన్నికలైన తెల్లారే అన్ని ధరలు వేస్తుంది. దయచేసి యావత్ ప్రజానికం అర్థం చేసుకోండి, ఈ మాయదారి మోడీ గారి ప్రభుత్వం పేద ప్రజల రక్తంతో నడుస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ ద్వారా మా నిరసన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. భారతదేశం మొత్తం చూస్తూ ఉన్నది. గడిచిన 5 రాష్ట్రాల ఎన్నికల లోపల ప్రధానమంత్రి గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఏం చెప్పింది,
ప్రపంచంలో ఏం జరిగినా కూడా మన దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగవు అనేటువంటి మాట చాలా ఖచ్చితంగా చెప్పినటువంటి ప్రభుత్వం. ఆనాడు రాహుల్ గాంధీ గారు చాలా నిక్కచ్చిగా చెప్పడం జరిగింది కలకత్తాలో, తర్వాత ఇతర ప్రాంతాల్లో. ఈ ఎన్నికల వరకు మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది, ఎన్నికల తర్వాత ఈ దేశంలో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఏమవుతుంది అనేటువంటి మాట కాదు, దానిపైన మొత్తం సామాన్య ప్రజల యొక్క జీవిత ప్రమాణాల పైన అనేకమైనటువంటి బరువు పడేటువంటి ప్రమాదం ఉంటుంది. అంతే జరిగింది ఈరోజు. మరి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఎజెండా అంతా ఒక్కటే, ఎంతసేపటికి రామాలయము, రాముడు లేకపోతే ఆంజనేయ స్వామి తప్ప ఈ భారత ప్రజలకు మేలు చేయాలి, లేకపోతే ఒక చిత్తశుద్ధితో ప్రజా సంక్షేమం అనేటువంటి విషయం లోపల పనిచేయాలనేటువంటి ఆలోచన మోడీకి కానీ వాళ్ళ పార్టీ లోపల ఉన్నటువంటి కానీ ఎవరికి కానీ లేదు. అధికారానికి ఏ విధంగా రావాలి, ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టాలి, ఈ దేశం లోపల ఉన్నటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాలరాయాలనేటువంటి విషయం తప్ప ఈ పార్టీ మరి ప్రజల కొరకు పనిచేసేటువంటి పార్టీ కాదు. అయినా కూడా ఈ దేశం లోపల ప్రజలు గ్రహించడానికి ఇంకా కొంచెం సమయం పడుతుందని చెప్పి ఆశిస్తూ మరి ఎట్టి పరిస్థితుల లోపల కూడా పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించాలి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించండి, మీకు రావాల్సినటువంటి ఆ ఇన్కమ్ తక్కువ చేసుకుంటని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది తూచా తప్పకుండా మేము ఈ తగ్గించే వరకు కూడా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఇంతకుముందే మా అధ్యక్షులు ఇద్దరు చెప్పినటువంటి విధంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి ప్రజల పక్షాన తెలియజేస్తాం. థ్యాంక్ యూ. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజలపైన భారం మోస్తూ ప్రజల నడ్డి విరిచే కార్యక్రమం చేపట్టినటువంటి మోడీ ప్రభుత్వంపై మరి ఈరోజు పెద్ద ఎత్తున కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరీంనగర్లో నిరసన కార్యక్రమం ఎడ్ల బండ్లతోటి, రిక్షాలతోటి స్వచ్ఛందంగా ప్రజలు తరలి వచ్చి ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా బ్యారెల్ ధర గతంలో ఇంతకన్నా డబ్బులు ఉన్నప్పుడు కూడా మరి ఆనాడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా పెట్రోల్ ధరలు పెంచలే. గత 4 సంవత్సరాలుగా బ్యారెల్ ధర కింద $40 ఉన్నప్పటికీ మరి ఆనాడు పెట్రోల్ డీజిల్ దించకుండా 4 సంవత్సరాలుగా ఈ దించే బ్యారెల్ ధర తగ్గినప్పటికీ మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఆ డబ్బునంతా ఏం చేసిండ్రు, మరి ఇప్పుడు ఎందుకు పెంచుతుందని చెప్పి అడుగుతా ఉన్నాం. గత 4 సంవత్సరాల దోపిడీ పాల్పడి ఈరోజు మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతూ ప్రజల మీద భారం వేస్తే మరి కరీంనగర్ నుంచే ఈరోజు కథం తొక్కినాం. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఎక్కడికక్కడ మీ పార్లమెంట్ సభ్యులను కదలనివ్వం, ఎక్కడికక్కడ నిర్బంధిస్తాం. ఇప్పటికైనా ఆపకపోతే, పెంచిన ధరలు దించకపోతే ఇంకా ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి 50 పైసలు రూపాయి పెంచే కుట్ర మరి పన్నుతా ఉన్నారు. ఇక ఒక పైసా పెంచినా ఖబర్దార్ బీజేపీ నాయకులారా, ఇక్కడిక్కడ కదలియమని హెచ్చరిస్తూ ఇప్పటికైనా పెంచిన ధరలు తగ్గించాలని, భవిష్యత్తులో పెంచొద్దని డిమాండ్ చేస్తూ ఇక్కడి నుంచే ఉద్యమం ప్రారంభించినాం. ఇకపోతే మళ్ళీ కనుక పెంచితే ఖబర్దార్ ఎక్కడికక్కడ అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తాం.